టీఎస్సీపీ గేట్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో డీటెయిల్ నోటిఫికేషన్ మనకు రేపు వెబ్సైట్లో ఇచ్చేస్తారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ వచ్చేసి 12th to 21. సో చాలా తక్కువ టైం ఉంది, జస్ట్ 8 to 10 days మాత్రమే టైం ఉంది. సో రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st రోజు. సో మనకు ఈరోజు 9th అంటే ఎల్లుండి నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే, లైక్ ఏమైనా డేటా రాంగ్ ఉన్న ఏమైనా సర్టిఫికేట్ అప్లోడ్ బై మిస్టేక్ ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు కరెక్షన్ త్రూ ఈమెయిల్. సో ఈమెయిల్ పర్ఫెక్ట్గా ఎంటర్ అయ్యాలి. 26th August రోజు మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఎవరైతే లైక్ క్వాలిఫైడ్ పీజీ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 27th to 30th రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే 30 August రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది, అంటే మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా మీకు ఏ కాలేజ్ వచ్చింది దానికి మీరు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 4th September రోజు ఉంటుంది. కాలేజ్కి మీరు ఫిజికల్గా వెళ్ళాలి, అంటే మీకు ఏ కాలేజ్ వచ్చిందో 9th September మీరు కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది మనకు ఫేజ్ 1కి సంబంధించింది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు 15th September నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది. సో ఇవి మనకు ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ నుంచి సీట్ అలాట్మెంట్ వరకు మనకు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో అప్కమింగ్లో ఏమన్నా మిస్టేక్స్ కానీ లైక్ ఏమన్నా చేంజెస్ ఉంటే వెబ్సైట్లో పెడతారు. సో ప్రస్తుతానికైతే ఇదే మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్. జస్ట్ 10 days మాత్రమే టైం ఉంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, బోనాఫైడ్, సెమిస్టర్ మెమోస్, ఏవైతే కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్కి సంబంధించిన వీడియో కూడా వేసాను. సో అది 3 weeks బ్యాక్ వేసాను కాబట్టి అది కూడా చూడండి. సో దట్ మీరు ఫాస్ట్గా మీరు క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ అప్డేటెడ్ 2024 మాత్రమే ఉండాలి. క్యాస్ట్ ఒకటే 2014 ఉన్నా పర్లేదు, కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2024 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వాళ్ళకు 2014 జూన్ తర్వాత ఎప్పుడు తీసుకున్నా ఓకే. కానీ ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే పక్కా ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీ ఫాదర్కి ఎంత ఉంది ఇన్కమ్, అంటే మీ ఫాదర్ది ఇన్కమ్ కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకిస్తారు, కానీ ఫాదర్ యొక్క ఇన్కమ్ ఉంటుంది. సో అది మీరు మీ సేవలో తొందరగా తీసుకోండి. వితిన్ 2-3 days ఇచ్చేస్తారు. మీ సేవకి వెళ్తే 1 week అట్లా పడుతుంది కాబట్టి జస్ట్ 10 days మాత్రమే టైం ఉంది కాబట్టి తొందరగా అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ సర్టిఫికేట్కి సంబంధించిన వీడియో సపరేట్గా ఇస్తాను. సో దట్ జస్ట్ మనకి ఇందులో ఎప్పుడెప్పుడు ఏ రోజు ఏ యాక్టివిటీస్ ఉన్నాయో అవి తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ కానీ, ఏమన్నా చేంజెస్ వచ్చినా, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ, లింక్స్ కానీ ఇలా చేంజెస్ వచ్చినాయని ఫాస్ట్ చెప్పాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మెసేజెస్ ద్వారా కానీ, పీడిఎఫ్స్ లింక్స్ ద్వారా మీకు ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఎవరైతే పక్కా పీజీ చేద్దాం అనుకున్నారో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. సో పీజీకి సంబంధించింది ఫేజ్ 1 నుంచి మీరు కాలేజ్కి వెళ్ళి హాస్టల్ జాయిన్ అయ్యే వరకు అన్ని అప్డేట్స్, ఫాస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. రేపు మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, టోటల్ ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ప్రాసెస్ ఎట్లుంటుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఎంత ఫీ, అన్నీ రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో జస్ట్ డేట్స్ మాత్రమే చూసుకోండి అండ్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏ కాలేజీలో ఎలాంటి సీట్ వస్తుంది దానికి సంబంధించిన లింక్ కూడా ప్రీవియస్ వీడియోలోనే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. చూసుకోండి ఏ కాలేజ్ వస్తుంది మనకు, దాన్ని బట్టి మీరు పీజీ చేయాలా, బీఎడ్ చేయాలా, ఓపెన్ పీజీ చేయాలా, సో అలాంటి డిసిషన్ తీసుకోండి. సో ఇంకా మనకు 10 days టైం ఉంది కాబట్టి మీ యొక్క కెరీర్ పాత్ని కరెక్ట్ వేలా డిజైన్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.